హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియర్ ఇన్ ద కిచెన్. ఈరోజు మనం బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మీ రుచికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసి కలిపాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది వేగుతుంటే. అప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ బీరకాయలు కట్ చేసుకొచ్చిన ముక్కలు వేసి కలిపి 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని గింజలు లేకుండా తీసి శుభ్రం చేసుకున్న చింతపండు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అదే వాటర్తో చక్కగా ఉడికిపోతాయి, నీరు పోయిన అవసరం లేదు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి దించి చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే మిక్సీ పాడైపోతుంది, అందువల్ల చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పదార్థాలు వేసి మెత్తగా పట్టుకొని చల్లారిన బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కలిపి అందులోనే 1 ఎండుమిర్చి కూడా తుంపి వేసి కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న బీరకాయ టమాటా పచ్చడిని వేసి కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.